హల్లెలూయా! దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని వాక్యం ధ్యానించుకుందాం. నిర్గమకాండము 19వ అధ్యాయము. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 3వ నెలలో, వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినమందే వారు సినాయి అరణ్యమునకు వచ్చిరి. వారు రెఫీదీము నుండి బయలుదేరి సినాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి. అక్కడ ఆ పర్వతం ఎదుట ఇశ్రాయేలీయులు విడసిరి. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోవగా యెహోవా ఆ పర్వతం నుండి అతన్ని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలీయులకు తెలవవలసినదేమనగా, నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మునెట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి గదా. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే గదా. హల్లెలూయా! మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలుతో పలుకవలసిన మాటలు ఇవే అని చెప్పగా, మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీయు వారి ఎదుట తెలియపరిచెను. అందుకు ప్రజలు యెహోవా చెప్పినదంతయు చేసిదమని ఏకముగా ఉత్తరమిచ్చిరి. అప్పుడు మోషే తిరిగి వెళ్ళి ప్రజల మాటలను యెహోవాకు తెలియజేసెను. యెహోవా మోషేతో అంటుండు, ఇదిగో, నేను నీతో మాటలాడునప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మికముంచునట్లు నేను కారు మబ్బులలో నీ యొద్దకు వచ్చెదనని చెప్పెను. మోషే ప్రజల మాటలను యెహోవాతో చెప్పగా, యెహోవా మోషేతో అంటుండు, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలు ఉదుకుకొని మూడవ నాటికి సిద్ధముగా ఉండవలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సినాయి పర్వతం మీదికి దిగివచ్చును. నీవు చుట్టూ ప్రజలకు మేరను ఏర్పరిచి, మీరు ఆ పర్వతము ఎక్కవద్దు, దాని అంచున ముట్టవద్దు. భద్రము సుమి, ఆ పర్వతము ముట్టు ప్రతివానికి మరణశిక్ష తప్పక విడువబడునని ఆ పర్వతము ముట్టు ప్రతివానికి మరణశిక్ష తప్పక విధింపబడవలెనని చెప్పిండు. ఎవడునూ చేతితో దాన్ని ముట్టకూడదు. ముట్టినవాడు రాళ్లతో కొట్టబడవలెను, లేక పొడవబడవలెను. మనుష్యుడు గాని మృగము గాని బ్రతకకూడదు. బూరధ్వని చేయునప్పుడు వారు పర్వతం యొద్దకు రావలెనను. అప్పుడు మోషే పర్వతం మీద నుండి ప్రజల యొద్దకు దిగివచ్చి ప్రజలను పరిశుద్ధపరచగా, వారు తమ బట్టలను ఉదుకుకొనిరి. అప్పుడు అతడు 3వ నాటికి సిద్ధముగా నుండుడి, ఏ పురుషుడును స్త్రీని చేరకూడదని చెప్పెను. 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతము మీద ఉరుములు, మెరుపులు, సాంద్రమేఘము బూర యొక్క మహాధ్వనియు కలుగగా పాలెములోని ప్రజలందరూ వణికిరి. దేవునిని ఎదుర్కొనుటకు మోషే పాలెములో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా, వారు పర్వతము దిగువన నిలిచిరి. యెహోవా అగ్నితో సినాయి పర్వతం మీదికి దిగివచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమము వలె లేచెను. పర్వతమంతయు మిక్కిలి కంపించెను. ఆ బూర ధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాటలాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరమిచ్చుచుండెను. యెహోవా సినాయి పర్వతం మీదికి, అనగా ఆ పర్వత శిఖరం మీదికి దిగివచ్చెను. యెహోవా పర్వత శిఖరం మీదికి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయెను. అప్పుడు యెహోవా అంటుండు, ప్రజలు చూచుటకు యెహోవా యొద్దకు హద్దు మీరి వచ్చి వారిలో అనేకులు నశింపకుండునట్లు
నీవు దిగిపోయి వారికి ఖండితముగా ఆజ్ఞాపించుము. మరియు యెహోవా వారి మీద పడకుండునట్లు యెహోవా యొద్దకు చేరు యాజకులు తమ్ము తామే పరిశుద్ధపరచుకొన వలెనని మోషేతో చెప్పగా, మోషే యెహోవాతో అంటుండు, ప్రజలు సీనాయి పర్వతం ఎక్కలేరు. నీవు పర్వతమునకు మేరలను ఏర్పరిచి దాని పరిశుద్ధపరచవలనని మాకు ఖండితముగా ఆజ్ఞాపించితివనెను. అందుకు యెహోవా, నీవు దిగి వెళ్ళుము, నీవును నీతో అహరోనును ఎక్కి రావలను. అయితే యెహోవా వారి మీద పడకుండునట్లు యాజకులను ప్రజలను ఆయన యొద్దకు వచ్చుటకు మేరను మీరకూడదు. ఆయన వారి మీద పడునేమో అని అతనితో చెప్పగా, మోషే ప్రజల యొద్దకు వెళ్ళి ఆ మాట వారితో చెప్పెను. విన్నవారిని వారి వినికిడిలో దేవుడు దీవించునుగాక. పరిశుద్ధ తండ్రికి వందనాలు, స్తోత్రాలు. మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్.